స్వచ్ఛతలో నంద్యాలని అగ్రస్థానంలో నిలుపుదాం. అందరం కలసి కట్టుగా పరిశుభ్ర నంద్యాలగా మారుద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు యనెండి ఫరూక్ నంద్యాలని పరిశుభ్ర నంద్యాల పట్టణంగా తీర్చిదిద్దుదామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు యనెండి ఫరూక్ గారు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నెలలో 3వ శనివారాన్ని స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని, అందులో భాగంగా శనివారం నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ పోయే దారిలో ఉన్న తొయిబా ఈద్గాలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు యనెండి ఫరూక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమార్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి యనెండి ఫిరోజ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. పట్టణంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో తొయిబా ఈద్గాలో చెట్లు నాటడం జరిగింది. నంద్యాల పట్టణంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి యనెండి ఫరూక్ మాట్లాడుతూ చెత్త నుంచి సంపద సృష్టించి స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. నంద్యాలను అత్యంత పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. పట్టణంలో ఎక్కడ పడితే ఎక్కడ చెత్త చెదారం వంటి వాటిని పడేయవద్దని, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం అమలు చేస్తోందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో నంద్యాల పట్టణాన్ని అత్యంత సుందర పట్టణంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. నంద్యాల ప్రశాంతతకు మారుపేరు అన్నారు. అలాగే పరిశుభ్రతకు కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల పట్టణంలో చెత్తాచెదారం పరిశుభ్రత విషయంలో అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించి క్లీన్ నంద్యాల, క్లీన్ ఆంధ్రప్రదేశ్గా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో 38 వార్డు ఇన్ఛార్జ్ దేరెడ్డి శివనాగిరెడ్డి, కోటీశ్వరుడు, కోటి ఆన్సర్, ధనుంజయ, శంకర్, సీడ్ సురేష్, ఆర్ఎంపీ డాక్టర్ కరీముల్లా, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు, 37 వార్డ్ మరియు 38 వార్డు పాస్టర్స్ అసోసియేషన్ వారు, 38 వార్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది.